ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. మరి సోఫియా జోసెఫ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ రోజు నుంచి మీకు ఈ కుటుంబము క్రైస్తవ వివాహాలు గురించి మాట్లాడదలుచుకున్నాను. నేటి రోజుల్లో ఈ వివాహ వ్యవస్థ చాలా దెబ్బతింది. సమాజానికి, మనిషి మనుగడకి వివాహ వ్యవస్థ అనేది ఎంతో గొప్పది. ఈ వివాహ వ్యవస్థ దెబ్బతిని మరి పెళ్లి చేసుకున్న నెలకి 2 నెలలకి విడాకులు తీసేసుకోవటం, తర్వాత డబ్బు కోసం భర్తలు భార్యల్ని చంపటం, అదే డబ్బు కోసం భార్యలు కూడా భర్తల్ని చంపటం, మరి పరపురుషుని సాంగత్యానికి లోనై ఇహలోక సుఖభాగ్యాలకు లోనై వీళ్ళు చేయరాని, భరింపరాని తప్పులు ఎన్నో చేస్తూ ఉన్నారు. దానివల్ల సమాజం పాడైపోతుంది, పిల్లలు పాడైపోతున్నారు, వ్యవస్థ పాడైపోతుంది. మరి పూర్వకాలం యొక్క వివాహ వ్యవస్థ ఎలా ఉంది, నేటి వివాహ వ్యవస్థ ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవడం ఎంతైనా అవసరం. మరి చట్టాలు వచ్చిన తర్వాత క్రైస్తవ వివాహం వేరు, ముస్లిం వివాహం వేరు, హిందూ వివాహం వేరు, క్రిస్టియన్ల, హిందువుల, ముస్లింల 3 విధాలుగా చట్టాలు ఉండి వాటికి అనుగుణంగా న్యాయస్థానాలకు వెళ్ళి విడాకులు పొంది మరి ఏదో భార్యల్ని మనం ఈ షర్ట్ బాగలేదు ఇంకో షర్ట్ వేసుకుందాం, అది బాగలేదు ఇంకో షర్ట్ వేసుకుందాం అని చెప్పేసి విడాకులు ఇచ్చేసి వాళ్ళని మార్చేయటం. అలాగే స్త్రీలు కూడా భర్తని వదిలిపెట్టేసి పరాయి పురుషునితో మరి ఆకృతి వ్యామోహపడి కన్న బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని కూడా వదిలిపెట్టేసి వాళ్ళతో వెళ్ళిపోవటం, లేదా వాళ్ళిద్దరు కలిసి భర్తను చంపేయటం. ఇలా చాలా మరి మనం నేరాలు, ఘోరాలు ఈ పేపర్లో, వార్తా పేపర్లో మనం రోజు చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇలాంటి వివాహ వ్యవస్థ దెబ్బతినుకోకుండా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. పూర్వకాలం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండేది అనేది. దైవిక జ్ఞానం లేదు, దైవిక చింతన అనేది మనిషిలో లేదు, భగవంతుడంటే భయం అనేది లేదు. పూర్వకాలం చూడండి, ఇప్పుడు రేపు సంక్రాంతి పండుగ వస్తుంది. ఈ సంక్రాంతి పండుగ, ఇలాంటి పండుగలు వస్తున్నాయి అంటే మరి 15 రోజులు, 9 రోజులు నవరాత్రులు ఇవన్నీ చేసి పెద్ద పెద్ద పందిర్లు వేసి హరికథ కాలక్షేపం చేసేవాడు. ఆ హరికథ మరి వీటిలో ఏం చెప్పేవాడో తెలుసా? కుటుంబాన్ని గురించి మంచి మంచి కథలు తీసుకునేవాడు. సతీ సావిత్రి, సతీ అనసూయ, మరి ఇలాంటి ఆదర్శ దంపతుల యొక్క చరిత్రలు తీసి కుటుంబం ఎలా ఉండాలి, ప్రాతివత్యం ఎలా ఉండాలి, భార్య ఎలా జీవించాలి, భర్త ఎలా ఉండాలని చెప్పేసి సమాజానికి ఒక మోటివేషన్ అనేది అందించేవాడు. అదేవిధంగా పాఠశాలలో కూడా ఉపవాచకం అనేది ఉండేది. నాట్ డిక్టేట్ అంటే నేను తెలుగు మాస్టర్ని కాబట్టి, బోధించాను కాబట్టి నేను చెప్తున్నా. ఆ ఉపవాచకాల్లో కూడా చక్కని ఆదర్శవంతమైనటువంటి జీవితాలు తీసి, మంచి చరిత్రలు తీసి విద్యార్థులకి ఒక దైవ భక్తి అనేది అలవాడేటట్లు చేసేవాడు. నీతి పద్యాలు కానీ, ఉపవాచకాలు కానీ,
తర్వాత ఇంకా ఒక ప్రత్యేకమైన ఒక పీరియడే ఉండేది. ఇలా చేయటం వల్ల కుటుంబం తల్లిదండ్రులను ఎలా హత్తుకుని ఉండాలి, కుటుంబం కలిసిమెలిసి ఎలా జీవించాలి అనేది మనకి అర్థం అవుతా ఉండేది. చెప్తారు, రామాయణం అంతా కూడా కుటుంబానికి సంబంధించిందని చెప్పేవాడు. రాముడు మరి తల్లిదండ్రులు ఆజ్ఞ ప్రకారం అరణ్యానికి వెళ్ళి సోదర ప్రేమ చూపించడానికి లక్ష్మణుడు అతన్ని అనుసరించి భార్యకి కష్టం వచ్చినప్పుడు ఎలా విడిపించుకోవాలో చేయాలో రావణాసురుడి నుంచి యుద్ధం చేసి భార్యను మళ్ళీ సంగ్రహించి తెచ్చుకొని అడవిలో మరి రాక్షసుల్ని శూర్పణఖ మొదలగు వారిని ముక్కు చెవుడు కోసి ఇదంతా ఒక కుటుంబ వ్యవస్థలాగా మనకి చక్కగా రామాయణం అనేది ఒక నీతి బోధన చేసుకుంటూ ఉండేదని చెప్పేసి ఈ నాన్ డీటెయిల్లో కానీ హరికథ కాలక్షేపంలో కానీ మనం ఇంటూ ఉండేవాళ్ళం. అవన్నీ ఇప్పుడు లేవు. జరుగుతున్నాయా? వ్యవస్థ పాడైపోయింది. కుటుంబం అసలు ఏమిటి? మరి భార్యని భర్త ఎలా గౌరవించాలి, భర్తను భార్య ఎలా గౌరవించాలి అనేది లేదు. బహుభార్యాతత్వం, చూసిందల్లా కొనుక్కోవటం, లగ్జరీ జీవితం అంటే ఎక్కడ అనుభవించాలనుకోవటం, వీటి వల్ల ఎన్నో అనర్థాలన్నీ ఇక్కడ మనకు చూస్తున్నాం. అవన్నీ కూడా ఒకసారి మనం చర్చించుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నాం, మన కుటుంబం ఏ స్థితిలో ఉంది, మన పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. మరి బైబిల్ ప్రకారం చూసుకుంటే సృష్టి నుంచి చూడండి, సృష్టి నుంచి కుటుంబ వ్యవస్థ దేవుడు ఎలా ఏర్పాటు చేశాడో అనేది చూస్తే మనం ఆదికాండం 2వ అధ్యాయంలో చూస్తే 7వ వచనం చూస్తే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవాయమును ఊదగా నరుడు జీవాత్మాయను. చూసారా? సృష్టి అంతా 7 రోజుల్లో చేసి సూర్య చంద్ర నక్షత్రాలు భూమండలం భూగోళం సమస్తాన్ని చేసి జంతువులు చేసి ఆదికాండంలో మీకు అన్నీ తెలుసు చదివితే ఆఖరికి తన పోలికలు నరుని చేసి నరుడి నాసికారంధ్రం, నాసికం అంటే ముక్కు రంధ్రాల్లో జీవవాయువును ఊదాడు. అది జీవాత్మ. తన యొక్క ఆత్మను వదగా నరుడు జీవించాడు. ఆ రకంగా నేలమట్టితో తీసి నరుని తన పోలికలో తయారు చేశాడు. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ 28వ వచనంలో చూస్తే ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలిగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. చూసారా? స్త్రీని తయారు చేయటానికి మళ్ళీ మట్టి ముద్దను తీసుకోవాలా, నరుడికి గాఢ నిద్ర రప్పించి, అంటే ఆ రోజుల్లోనే మత్తు ఇచ్చి దేవుడు ఆ ఎముకల్లో పక్కటెముకలో ఎముకల్ని తీసి స్త్రీని తయారు చేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చి ఆదాము ఏమన్నాడు తెలుసా? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనక నాది అనబడును. నా ఎముకలో నుంచి ఒక ఎముక, నా మాంసంలో మాంసం నాలో నుంచి తీయబడింది కాబట్టి నాది అని చెప్పేసి పేరు పెట్టాడు. అప్పుడు కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. ఈ హేతువు చేత, ఈ కారణం చేత, హేతు అంటే ఈ కారణం చేత మరి వీళ్ళిద్దరు ఏక శరీరులై ఉందరు. ఇది భార్యాభర్తల వ్యవస్థ అనేది ఆనాడు ఏదైనా తోటలోనే దేవుడు ఏర్పాటు చేశాడు, అవ్వ ఆదాన్ని సృష్టించి. కాబట్టి పెండ్లవగానే అంటారు చూసారా, పెండ్లవగానే తల్లి అల్లమైపోతుంది, పెళ్ళాం బెల్లం అయిపోతుంది. పెళ్ళాం చుట్టే తిరుగుతూ ఉంటాడు రా వీడు, తల్లిని పట్టించుకోరు అనే సామెత ఎందుకు వచ్చిందంటే ఇక్కడి నుంచి వచ్చింది. నా ఎముకలో ఎముక,
నా మాంసంలో మాంసం. కాబట్టి ఇది నాది అనబడునని చెప్పి ఆనాడే ఆదాము చేశాడు. కాబట్టి వాడికి ఇద్దరికి ఉన్నటువంటి ఈ అవినావ సంబంధం దేవుడు ఏర్పరిచిన దాన్ని బట్టి తల్లిదండ్రులు గారు విడనాడి తన భార్యను ఎత్తుకుంటాడు. నరనారి, నరుడు నారి, నరనారీశ్వరుడు. కాబట్టి నారి అంటే స్త్రీ ఇక్కడి నుంచి వచ్చింది. ఆ తర్వాత 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. వాళ్ళిద్దరూ ఏక శరీరం అయిపోయినప్పుడు మరి ఆవిడ గర్భవతి అయింది. గర్భవతి అవడం వలన కుమారుని కనింది. అతని పేరు కయ్యేను. నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను యెహోవా దయ వల్ల అని చెప్పి గొప్పగా ఎంతో సంతోషపడిపోయింది, సంబరపడిపోయింది. తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. ఇదండి కుటుంబ వ్యవస్థ. ఇలా భార్యాభర్తలు కలిసి మరి పిల్లలను కని ఆ వ్యవస్థ ఇప్పుడు ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందిపోయింది. భార్యాభర్తల యొక్క సంబంధం, వివాహ సంబంధం ఇక్కడి నుంచి మనకి కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ వ్యవస్థ అంతా కూడా చాలా పరిశోధన చేస్తే కానీ మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దేవుడు మానవుల మేలు కోసం మరి ఎన్నో వరాలను అనుగ్రహించాడు. చాలా వరాలు ఇచ్చాడు మనిషి కోసం. ఎందుకంటే మనిషి అంటే ఎంతో ప్రేమ, తనంటే ఎంతో ప్రేమ, ఎంతో ప్రేమతో తన పోలికతో రూపొందించుకున్నాడు. కాబట్టి ఎన్నో వరాలను అనుగ్రహించాడు. వాటన్నిటిలో అత్యంత ప్రధానమైనది కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ. మొన్ననే మనం తిరుకుటుంబం యొక్క పండుగను జరుపుకున్నాం. తిరుకుటుంబం యొక్క పండుగని ఏమిటి? మరియ తల్లి, యేసేపు గారు, మరి యేసయ్య, ఈ ముగ్గురు తిరుకుటుంబం ఒక కుటుంబంగా ఏర్పడ్డారు. ఆ ఏర్పడినటువంటి పండుగను మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అదే కుటుంబ వ్యవస్థ. మనిషి ఒక కుటుంబంలో పుడుతున్నాడు. ఒక కుటుంబంలో పుట్టి మళ్ళీ తను ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని ఆ కుటుంబ జీవితాన్ని చేపట్టి అందులో గల బాధ్యతలను నెరవేర్చడం ద్వారానే పరిపూర్ణత వైపు పురోగమించగలుగుతున్నాడు. కుటుంబంలో పుట్టాడు, ఒక కుటుంబం ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, అల్లుడు అంటారు. పెళ్లి కాగానే అల్లుడు. అల్లుడు అంటే అల్లుకుపోయేవాడు. అల్లుకుపోయేవాడు. వచ్చినటువంటి అమ్మాయిని కోడలు అంటారు. కోడి అంటే పడుసు, ఆలు అంటే భార్య, పడుసు వాని భార్య, పడుసు వాని భార్య కోడలు. అల్లుడేమో అల్లుకుపోతాడు, కుటుంబాన్ని కలుపుకొని ఆ కుటుంబం ఈ కుటుంబం 2 కుటుంబాలని ఏకం చేస్తాడు. మరి పడుసు వాని భార్య భర్తకు అనుగుణంగా జీవిస్తూ మరి సహకరించేది భార్య. ఈ విధంగా మనిషి జీవిత కాల క్రమం కుటుంబం ద్వారానే కొనసాగుతూ ఉంటుంది. కుటుంబం, పిల్లలు, పిల్లలు పెరగటం, పెరిగిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవటం, మళ్ళీ ఆ కుటుంబం పెరగటం, మళ్ళీ పెళ్ళిళ్ళు అవటం. ఇలా ఒక వంశవృక్షం లాగా ఒక చెట్టు పెరిగిన తర్వాత దాని కొమ్మలయ్యి శాఖోపశాఖలయ్యి ఆ వంశం చెలవులు పలలుగా పెరిగి పెద్ద వటవృక్షంలాగా తయారయ్యి ఎలా వెళ్తుందో అదేవిధంగా కుటుంబ వ్యవస్థ కూడా ఆ వంశం అలా పెరిగిపోతూ ఉంటుంది. అంతేగాక మనిషికి ఆశయాలు, ఆదర్శాలు, జీవన విలువలు అలవడేది ఈ కుటుంబంలోనే. ఈ కుటుంబ వ్యవస్థలోనే ఆశయాలు, ఆదర్శాలు, జీవన విధానం కూడా మా కుటుంబం ఇది, మా వంశం ఇది, మా తాత, మా తండ్రి ఇలా బ్రతికేవాడు, ఇలా చేసేవాడు, ఇలాంటి ఆదర్శాలు మాకు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడే మొదలవుతాయి. మనిషి తన మొదటి నీతి పాఠాలు నేర్చుకునేది కూడా కుటుంబంలోనే. మొట్టమొదటిగా పుట్టిన తర్వాత
మొట్టమొదటిసారిగా నీతి పాఠాలు నేర్చుకునేది ఎక్కడ అంటే కుటుంబమే ఓ పాఠశాల. కాబట్టి మనిషికి ప్రథమ పాఠశాల కుటుంబమే. ఎవరో నేర్పరు. బయటికి వెళ్ళాక పిల్లవాడు పెద్ద అవుతా ఉంటే తండ్రి ఎలా వెళ్తున్నాడో ఆ తండ్రిని చూసి పిల్లవాడు నడవడం నేర్చుకుంటాడు. తండ్రి ఉపాధ్యాయుడు అయితే పిల్లవాడి కాడ కూర్చుని చిన్న బెత్తం పెట్టుకుని కూర్చోండి, సైలెంట్ సైలెంట్ అని చెప్తాడు. తండ్రి డాక్టర్ అయితే శతస్కోప్ ఒకటి తండ్రిని మెళ్ళ వేసుకుని నీకు ఏం జ్వరమా, ఏం కావాలి అని చెప్పి ఇలా చేస్తూ ఉంటాడు. అలాగే తల్లి మరి వాకలు ఉడుకుతూ ఉంటే ఈ ఆడపిల్లగా చిన్న చీపు వేసుకుని నడ్డిని చేయి పెట్టుకుని ఇలా 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 ఉడుచుకుంటూ వెళ్తుంది. నీళ్ళ కోసం వెళ్తుంటే చిన్న బింది నడ్డిని పెట్టుకుని సంకన పెట్టుకుని నీళ్ళ కోసం పంపు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. తల్లి ముగ్గులేస్తూ ఉంటే బిడ్డగాడ ముగ్గులేస్తా నేర్చుకుంటూ ఉంటుంది. భాష నేర్చుకునేది కాడ ఇక్కడే. అమ్మ, అక్క, తాత, పాప, అమ్మ, బామ్మ అనే ముద్దు ముద్దు మాటలు ఎక్కడి నుంచే వస్తాయి. ఏ భాష అయితే ఆ భాష వీళ్ళకి వచ్చేస్తుంది. ఇంగ్లీషు దేశంలో పుట్టి అక్కడైతే ఇంగ్లీష్ నేర్చుకుంటారు. తెలుగు అయితే తెలుగు, తమిళ అయితే తమిళ్, ఉర్దూ అయితే ఉర్దూ, బెంగాలీ అయితే బెంగాలీ. ఎక్కడ పుట్టితే తల్లిదండ్రులు మాతృభాష ఏదైతే అంటారు. మాతృభాష అంటే పుట్టుకతోనే నేర్చుకున్నటువంటి భాష. అది ఒక పాఠశాల. కుటుంబమే ఒక పాఠశాల. కాబట్టి మంచి కుటుంబము అనురాగ నిలయమై శాంతి సమాధానాలకు ఆలమై ఉంటుంది. ఈ మంచి కుటుంబము శాంతి సమాధానం. తల్లిదండ్రులు పోట్లాడుకుంటారు అనుకో, బిడ్డలు కూడా పోట్లాట నేర్చుకుంటారు. తండ్రి తాగుతున్నాడు అనుకో, ఈడుగాడ సందులోకి ఎక్కడికో వెళ్ళి చక్కగా ఆ గడ్డి పరక ముక్కలో ఈ చెత్త ముక్కలో తీసి బీడీలు కాల్చినట్టు, సిగరెట్లు కాల్చినట్టు సందులో పూసేస్తూ ఉంటారు. వీడిగాడ దొంగసాడికి త్రాగడం మొదలెడతారు. తండ్రి పేకాడుతుంటే ఈడిగాడ ప్లే కార్డ్స్ వాడటం మొదలెడతారు. తండ్రి కోడి పందాలకు వెళ్తాడు, ఈడు కోడి ముందు చూసుకుని బయలుదేరుతాడు, ఈడు కోడిని పెంచుతాడు. కాబట్టి పాఠశాల అన్నమాట. పిల్లల దగ్గర తల్లిదండ్రుల ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అవన్నీ నేర్చేసుకుంటాడు. వాడు బూతులు నేర్చుకుంటే ఈడిగాడ బూతులు నేర్చుకుంటూ ఉంటాడు. వాడు కర్రచుకుని కత్తించుకుని తిరుగుతుంటే ఈడు ఒక కత్తి కర్రచుకుని పౌరుషంగా ఈడు బయలుదేరుతూ ఉంటాడు. ఇదంతా కూడా కుటుంబమే ఒక పాఠశాల. స్టార్టింగ్ ప్రథమ పాఠశాల చిన్న బిడ్డకి, నీకైనా నాకైనా. తండ్రి వ్యవసాయదారుడైతే వీడిగడ పొలానికి వెళ్తాడు. వీడిగడ పార భుజాన్ని తీసుకుని ఆ గట్లు చెక్కడానికి తవ్వడానికి వెళ్తాడు. తలగొడ్డ చుట్టుకుంటాడు, మోపులు మోతాడు, కట్టేతకి వెళ్తాడు, కుప్ప నూర్పుడికి వెళ్తాడు, పన్నలకు పోస్తాడు, పన్నలు వేస్తాడు. చేపలు పట్టేవాడైతే వీడిగడ గేలాం పట్టుకుని చేపలు వేయడానికి వెళ్ళిపోతాడు. ఊడు పుస్తు ఈడు కట్టలు కట్టి ఇసిరేస్తూ ఉంటాడు, నారు లాగుతూ ఉంటాడు. ఆడపిల్లలు కాడ అంతే. ఇంట్లో తల్లి ఏ పని చేస్తే ఆ పని చేస్తూ ఉంటుంది. కాబట్టి బిడ్డల పెంపకం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు బిడ్డల దగ్గరికి రానియకూడదు. మీరు దూరంగా వెళ్ళి ఆడుకోండి, మేము పెద్దలం ఏదో మాట్లాడుకుంటున్నాంలే అంటారు. కాబట్టి ఆ వ్యవహారాల విషయాల్లో బిడ్డల యొక్క పెంపకం చాలా జాగ్రత్తగా ఉండాలి. పల్లెటూరులో అయితే ఇవన్నీ పట్టించుకోరు. పిల్లల పక్కన ఉండగానే వరండాల్లో, వర్షాలలో, ఇళ్ళలో కూర్చుని లేనిపోని అని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అన్ని, ఇవి అమ్మాయి ఆడితో పోతుంది, వాడు దీంతో పోతున్నాడు, మొన్న రాత్రి గొడవ అయింది, వాడు తాగొచ్చాడు, ఇవన్నీ కదా చర్చించుకుంటూ ఉంటుంటే ఆడు మెల్లిగా ఒక చెవేసి వింటూ ఉంటాడు. అదే విద్యావంతులు అనుకో, తండ్రి బిజినెస్ వ్యవహారాలు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటుంటే మరి అవి చూసి నేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి పోట్లాడుకుంటూ ఉంటుంటే శాంతిగా ఉండదు ఆ ఇల్లు. చక్కగా వచ్చినటువంటి వాళ్ళని రండి అని మర్యాదగా వాళ్ళకి కడుక్కుంటాకి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి, మరి కుర్చీ వేసి టవల్ ఇచ్చి కూర్చోండి అని చెప్పేసి, వాళ్ళకి కాఫీ తాగుతారా అన్నయ్య గారు, టీ తాగుతారా, ఏం తాగుతారు, ఎంత దూరం నుంచి వచ్చారు, కూర్చోండి అని చెప్పేసి గబగబా భోజనం సిద్ధం చేసి ఇవన్నీ చేస్తే ఇవి ఎన్ని గమనిస్తారు. వీళ్ళు కాడ నమస్కారం చేస్తారు, అంకుల్ బాగున్నారా, నమస్కారం బాగున్నారా అని చెప్పి వీళ్ళు కాడ మొదలెడతారు.
అది శాంతి నిలయం అయిపోతుంది అన్నమాట. శాంతిగా ఉంటుంది, సుఖ సంతోషాలతో విలసిల్లుతుంది, దేవుని ఆవాసమై స్వర్గరాజ్యమై బాసిల్లుతుంది. అలా ఉంటే అక్కడే సంతోషం. ఆ కుటుంబం అంతా కలిసి మెలిసి బంధువులు ఈ సంక్రాంతి పండగకి వచ్చి మాట్లాడుకుంటా ఆటలాడుకుంటా చేస్తుంటే అదే స్వర్గసీమ, స్వర్గంలాగా ఉంటుంది. దంపతుల మమతానురాగ ఆలింగనం శిశువుకు జన్మనిస్తుంది. ఈ దంపతులు మమత, అనురాగం, ప్రేమ, వాత్సల్యం ఇవన్నీ కూడా శిశువుకి ఎంతో ఉపయోగపడుతుంది. వారి ప్రేమైక్య జీవన సహవాసములు శిక్షణలో శిశువు అభివృద్ధి చెందుతుంది. గర్భిణీ స్త్రీ అయినా కానీ శిశువు లోపల మరి అన్నీ వింటాడంట, ఆలకిస్తాడంట, చేస్తాడంట. ఆ గర్భిణీ స్త్రీకి ఏం చేస్తాడో తెలుసా? మంచి మంచి దేవుని బొమ్మలు, మంచి వార్తలు, మంచి చిత్రాలు ఇవన్నీ కూడా చూపిస్తారు. వాటి ప్రభావం బిడ్డ మీద పడుతుంది. మంచి రంగు వస్తుందని చెప్పి కుంకుమ పువ్వు తర్వాత ఇవన్నీ కూడా మరి ఆ తల్లికి తినిపిస్తారు. మంచి స్టోరీస్, మంచి కథలు. నువ్వు వింటావు మహాభారతంలో అభిమన్యుడి కథ తెలుసు కదా. సుభద్రకి మరి అర్జునుడు అభిమన్యుడి గురించి పద్మవ్యూహం గురించి చెప్తా ఉంటే కృష్ణుడిని, అయ్యో ఈ పద్మవ్యూహం మొత్తం తీసుకుంటే మన గొప్ప మునిగిపోద్ది, నాకు ప్రాధాన్యత ఏమన్నదని చెప్పి గబగబా బావా ఏంటి నువ్వు చేస్తున్నావు, పనుంది రమ్మని చెప్పి బయట లాక్కెళ్ళిపోతాడు. సగం విన్న అభిమన్యుడు అది అంతవరకే నేర్చుకుంటాడు. ఆ సగం వరకే అభిమన్యుడు పద్మవ్యూహంలో యుద్ధం చేసి ఆ తర్వాత తిరిగి చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఆ స్టోరీ వినే ఉంటాం మహాభారతం. అదేవిధంగా గర్భిణీ స్త్రీ మరి లోపల ఉన్నప్పుడు శిశువు కూడా జరుపుకున్నప్పుడు ప్రశాంతత కావాలి, నెమ్మది కావాలి, ఓర్పు కావాలి, మంచి మంచి కథలు వినాలి, మంచి మరి విధానం అనేది ఆ తల్లికి ఉండే బిడ్డ కూడా అలాంటి బిడ్డ జన్మిస్తాడని చెప్పేసి శాస్త్రం చెప్తా ఉంది. అవన్నీ కూడా మనకి కుటుంబ వ్యవస్థ ద్వారానే మనకు వస్తుంది, నేర్చుకుంటాం. ఏవో పుస్తకాల ద్వారా చదువుకుంటే రావు ఎన్ని కూడా. కాబట్టి బిడ్డలను మనీషులుగా తీర్చిదిద్దేది తల్లిదండ్రుల ఆప్యాయత, అనురాగ, క్రమశిక్షణలే. ఈ క్రమశిక్షణ, ఆప్యాయత ఇవే బిడ్డలను మంచి పౌరులుగా మరి తీర్చిదిద్దేది. ఛత్రపతి శివాజీ మరి ఎలా నేర్చుకున్నాడు తల్లి దగ్గర? అనేక కథలు నేర్చుకుని మరి స్త్రీలను ఎంత గౌరవిస్తాడో ఛత్రపతి శివాజీ తెలుసా? అమ్మ అని పిలుస్తాడు ప్రతి స్త్రీని. స్త్రీల జోలికి వెళ్ళొద్దంటాడు. స్త్రీల జోలికి వెళ్తే నాశనం అయిపోతాడు. రావణాసురుడు ఏమైపోయాడు, మరి వీళ్ళందరూ ఏమైపోయారు, వీళ్ళ కథలంతా ఉదాహరణగా చెప్తాడు. మరి అప్పాజీ అనేవాడు ఒక స్త్రీని బంధించి తీసుకొస్తే బాగా తిడతాడు. ఒక 5వ స్త్రీని ఇలా బంధించి నువ్వు తీసుకొస్తావా అని చెప్పి తిడతాడు. ఇవన్నీ తల్లి జిజాబాయి ద్వారా నేర్చుకున్నాడు ఛత్రపతి శివాజీ. ఇవన్నీ మనకి తెలుసండి. ఇవన్నీ మనకి కథలు అప్పుడు మరి ఆ సంక్రాంతి ఇలాంటి చోట్ల మరి పందిట్లో చక్కని కథలు చెప్తూ ఉంటే నేర్చుకునేవాళ్ళం. నాటిటేళ్ళలో తెలిసి నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ₹1,00,000 కట్టి స్కూల్లో చేర్చి ABC కంప్యూటర్ అంట. ఆడికి అక్షరాలు రావు, ఆడి కంప్యూటర్ ఫీజు కట్టించుకోవడం, అవి నేర్చడం, ఈ విలువలన్నీ పోయింది. కాబట్టి అలా వ్యవస్థ తయారైపోయింది. కాబట్టి తమ తల్లిదండ్రుల నుంచి లభించే ప్రేమాధారణలే వారి వ్యక్తిత్వ వికాసానికి, అభివృద్ధికి తోడ్పడతాయి. బాల్య దశలో బిడ్డలకు తల్లిదండ్రుల అనురాగం, ఆదరణ ఎంత బాగా లభిస్తే వారు అంత బాగా మనోవికాసం పొందుతారు. మనసు వికాసం, తెలివితేటలు పెరుగుతాయి. బాల్య దశలోనే చాలా గ్రాస్పింగ్ పవర్ ఉంటుందన్నమాట. నేర్చుకుంటారు తల్లి నుంచి, తండ్రి నుంచి. తండ్రి ఏం చేస్తాడు? లోకాన్ని చూపిస్తాడు, భుజాన్ని ఎక్కించుకుంటాడు. అదిగో పక్షి ఎగురుతుంది,
ఇదిగో కాకి, అదిగో రోడ్డు, అదిగో ట్రైను, అదిగో విమానం. తన చూపుడు వెళ్తూ లోకాన్ని చూపిస్తాడు తండ్రి. ఇదిగో తాత, నాన్న, మామ, అత్త ఇవన్నీ చూపించి నేర్పుతారు. అప్పుడే తెలివితేటలు అబ్బుతాయి, మానసిక వికాసం అనేది పెరుగుతుంది. ఈ విధంగా కుటుంబం మనిషి అభివృద్ధికి పునాదులు వేస్తుంది. మనిషి అభివృద్ధికి పునాదులు వేసేది ఏమిటంటే కుటుంబమే. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అత్త, మామ వీళ్ళందరి యొక్క మాటలు, వాళ్ళ ప్రవర్తన, మరి ఇంటిలో ఉన్నటువంటి గౌరవం, ఇవన్నీ కూడా మరి ఆ బిడ్డ, పుట్టినటువంటి బిడ్డకి వికాసానికి, మనోవికాసానికి, మనసు వికాసం చెందడానికి, తెలివితేటలు పెరగటానికి పనిచేస్తుంది. కాబట్టి మనిషి జీవితం ఆరంభం, ఆలంబనం, వ్యక్తిత్వ నిర్మాణం, మనోవికాస సాధనం అన్ని కుటుంబమే. మరో మాటలో చెప్పాలంటే మనిషి మనుగడకు, పురోభివృద్ధికి అత్యంత ఆవశ్యకం ఆలంబనం ఈ కుటుంబ వ్యవస్థే. మనిషి మనుగడకి, మనిషి పెరగాలయా అంటే, మనుగడ సాధించాలంటే మరి కుటుంబమే ఆధారం. కాబట్టి ఇలాంటి కుటుంబాన్ని గురించి మనం తెలుసుకోవటం ఎంతైనా మంచిది, చాలా మంచిది. తెలుసుకుందాం కుటుంబం గురించి. నేను చెప్పాలనుకుంటున్నాను, తెలియజేయాలనుకుంటున్నాను. ముందే చెప్పాను, బైబిల్ గురించి తెలియజేయాలనుకున్నాను, మరి తెలియజేశాను. తర్వాత ఇప్పుడు కుటుంబము, ఈ వివాహ వ్యవస్థ గురించి తెలియజేయాలనుకుంటున్నాను, తెలియజేశాను. ఆ తర్వాత ఆదర్శ జీవితాలు అంటే మనకు కొన్ని పుణ్యాత్ముల యొక్క ఆదర్శ జీవితాలు, వాళ్ళని ఆదర్శంగా చేసుకుని మనం జీవించాలి. ఏదో మనం బ్రతుకుతున్నాంలే, తిరిగేస్తున్నామని అనుకుంటే కాదు. పరిశుద్ధుల యొక్క ఆదర్శ జీవితాలు, వాళ్ళ ఆశయాలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా బ్రతికారు, ఎలా జీవించారు, ఎలా మోక్షపదం పొందారు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. దీని తర్వాత నేను మదర్ తెరెసా గురించి కూడా నేను తెలియజేయాలనుకుంటున్నాను. దయచేసి వినండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దీన్ని మరి ఒక పాఠంలాగా ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పేవాడు సార్, బైబిల్ గురించి ఎలాగో అలాగే వీటిని గురించి కూడా నేను చెప్దాం అనుకున్నాను, తెలియజేస్తాను. జాగ్రత్తగా ఉండి మరి నెక్స్ట్ తర్వాత నేను వచ్చే పాఠంలో తెలియజేస్తాను. మీ అందరికీ వందనాలు.